నమస్తే, నేను కప్పర్ ప్రసాదరావు. మీరు చూస్తున్నది అమ్మా న్యూస్. ఏది నిజం కార్యక్రమానికి స్వాగతం. ఏది నిజం కార్యక్రమంలో మనం పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలన్నీ వాస్తవాలేనా, వాటి వెనుక దాగున్నటువంటి అసలు రహస్యాలు ఏంటి అనేటువంటిది వెలికి తీసేటువంటి కార్యక్రమం ఏది నిజం. ఏది నిజం కార్యక్రమంలో ముందుగా మనం ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి అంటే ఇంటే గెలుద్దాం, బీఆర్ఎస్ జాతీయ దుకాణం కొన్నాళ్ళు సైలెంట్ అని చెప్పి ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనబడతా ఉన్నది. కర్ణాటక దెబ్బతో రాష్ట్ర అధికార పక్షం నేలచూపులు, ప్రభుత్వ వ్యతిరేకతతో బీజేపీ ఘోర పరాజయం, తెలంగాణలో ఇదే పరిస్థితి అని సర్వేలో వెల్లడి, ముందు దాన్ని చక్కదిద్దాలంటున్న సీఎం కేసీఆర్, ఢిల్లీ రాజకీయాలపై దృష్టి తగ్గించాలని నిర్ణయం, మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో పోటీ డౌట్ అని చెప్పి కూడా ఒక వార్త మనకి అలా ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనబడతా ఉంది. అట్లనే ఇంకో వార్త ఏంటంటే, నాకు ఇవ్వండి నాకే ఇవ్వండి, కర్ణాటకలో సిద్ధరామయ్య వర్సెస్ డికే శివకుమార్కి సంబంధించినటువంటి ఒక గట్టి పోటీ జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన వార్త కూడా మనకు ప్రధానంగా ఈ ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనబడుతుంది. కాంగ్రెస్ కు మద్దతు ఇస్తాం కానీ ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ ప్రాధాన్యత ఇవ్వాలి, లోక్సభ ఎన్నికలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రేపు బీఆర్ఎస్ ఎల్పీ పార్లమెంటరీ పార్టీ పెట్టి తాజా పరిస్థితిపై సమీక్షలు సీఎం కేసీఆర్. ఇవి ప్రధానంగా రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలే ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో మెయిన్ లో వచ్చినట్టుగా మనకు కనబడతా ఉన్నది. తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం హామీలు నీటి మూటలే అని చెప్పి 10,000 కొలువులు అన్నారు, పత్తాలేని కొత్త నియామకాలు, 1000 కోట్ల సాయంతో వచ్చేది సగమే, ముఖ్యమంత్రి పర్యవేక్షణ ఊసేలేదు, 4 నెలల సమావేశం ఉత్తిదేనా, మహిళా ఉద్యోగులకు ఇచ్చిన వరాలేవి, ఫీజు రియంబర్స్మెంట్, గృహ నిర్మాణం, తల్లిదండ్రులకు ఉచిత వైద్యం ఎక్కడ, 1,00,000 బోనస్ అటుంచితే పిఆర్సీ సిసిఎస్ బకాయిలకే దిక్కులేని స్థితి, 4 నెలలు కాదు 4 ఏళ్ళైనా లాభాలు, అస్మదీయులతో పేరుకే వెల్ఫేర్ బోర్డు అని చెప్పి ఒక వార్త మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనబడుతుంది. తర్వాత ఇంకో చాలా ఇంపార్టెంట్ వార్త ఇది, ఈ తేమేంద్రో ఈ తరిగేంద్రో అని చెప్పి ధాన్యం కొనుగోలులో మిల్లర్ల తీరుపై అన్నదాతల ఆగ్రహం, నల్లగొండ జిల్లా పెద్ద అడిసిరిపల్లి మండలంలో రాస్తారోకో, సూర్యాపేట జిల్లా అనంతారంలో పిఎస్సిఎస్ ఆఫీసుకు తాళం, కామారెడ్డి జిల్లాలో క్వింటల్కు 3.4 కిలోల కొత్తపై రైతుల నిలదీత, వారిపై మిల్లు సిబ్బంది దాడి, తీవ్ర గాయాలతో ఒక రైతు ఆసుపత్రికి, జనగామ జిల్లా విశ్వనాథపురంలో అదనపు తరుగుపై అసహనం, పురుగుల మందు తాగేందుకు రైతు యత్నం, ఆపిన మిగతా వారు. ఇది తర్వాత ఇంకొక వార్త కూడా ఇంపార్టెంట్, సర్కారీ స్థలంలో నేతల స్విమ్మింగ్ అని చెప్పి 1000 గజాలు కబ్జా చేసిన కీలక ప్రజాప్రతినిధి తండ్రి, అందులో ఈత కొలను నిర్మాణం, ఓ మంత్రి అండదండలు, బహిరంగ మార్కెట్లో దాని విలువ 5 కోట్లు, జవహర్ నగర్ కార్పొరేషన్లోని బాలాజీ నగర్ అక్రమం, 5 ఏళ్ల కిందటే ఇక్కడ అక్రమ నిర్మాణాల కూల్చివేత, ప్రభుత్వ భూమి అంటే బోర్డు పాత్ర అధికారులు, తాజాగా రాకుండా హుకుం జారీ చేసిన మంత్రి అని చెప్పి ఇంకో వార్త కూడా ప్రధానంగా కనబడుతుంది. మత మార్పిళ్లకు లవ్ జయంతి లక్ష్యం, హిజ్బుత్ మాస్టర్స్ విదేశాల్లో ఉగ్ర శిక్షణ, పాక్ ఆఫ్ఘాన్ బంగ్లా టెర్రర్ క్యాంపుల్లో సలీం యాసిన్ ఖాన్ల ట్రైనింగ్, రంగంలోకి ఎన్ఐఏ, అరెస్ట్ అయిన 16 మందిలో 8 మంది మతం మారిన వారే, మధ్యప్రదేశ్ ఏటీఎస్ ప్రాథమిక దర్యాప్తులు వెల్లడి, హైదరాబాద్ లో సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తి, అదృశ్యమైన ఐఏఎస్ అధికారి, ఢిల్లీ సర్కార్ షోకాల్ నోటీసులు, సుప్రీం తీర్పుతో బదిలీ, ఆ వెంటనే గాయం, వాట్సాప్ మెసేజ్లకు ఎడిట్ ఆప్షన్, షార్ట్ లాక్ పేరుతో కొత్త ఫీచర్ అని చెప్పి కూడా కొన్ని ఐటమ్స్ మనకు ఆంధ్రజ్యోతిలో కనబడతాయి. గ్రాంట్ల గిమ్మిక్లు అని చెప్పి 3 ఏళ్లుగా రాష్ట్ర బడ్జెట్ లో భారీగా అంచనాలు, కేంద్రం నుంచి అంత మొత్తం రావాలని తెలిసిన బడ్జెట్ లో చూపుతున్న రాష్ట్రం, ఇవి అంకర గ్యారెంటీలు అంటున్న నిపుణులు, 2019, 20, 2021లో అంచనాల కంటే ఎక్కువ ఇచ్చిన కేంద్రం, నీతి ఆయోగ్ సూచనను తమ హక్కుగా చెప్పుకుంటున్న రాష్ట్ర సర్కార్, ఇది కేవలం సూచన అంటున్న కేంద్రం, భగీరథ కాకతీయ గ్రాంట్లు ఇవ్వాలి, వివక్ష చూపుతుందని రాష్ట్ర విమర్శలు అంటూ ప్రధానమైనటువంటి వార్తలు మనం ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూడొచ్చు. ఇకపోతే మనం ఒకసారి ఈనాడు దినపత్రికను కూడా చూద్దాం. ఈనాడు దినపత్రికలో చూసినట్టయితే 35,000 ఉద్యోగాలు అని చెప్పి ఒక ప్రధాన వార్త ఒకటి మనకు కనబడుతుంది. రూపాయలు 4,000 కోట్ల పెట్టుబడి, ఫాక్స్కాన్ ఇంటర్ కనెక్ట్ టెక్నాలజీస్ ప్లాంట్ తో యువతకు అవకాశాలని చెప్పి కేటీ రామారావు శంకుస్థాపన చేసినటువంటి ఒక ఐటమ్. అట్నే మొగ్గు సిద్ధరామయ్య వైపేనా అని ఉప ముఖ్యమంత్రులు ఎవరైతే ప్రశ్న, ఈడీ ఐటీ కేసులు డీకేకు అడ్డంకిగా మారవచ్చని సమాధానం, అత్యవసరం అన్నా అదే నిర్లక్ష్యం అని చెప్పి 9 నీటిపారుదల సర్కిళ్లలో 50% పూర్తి కాని పనులు, O&M విభాగ పనులపై ఇంజనీర్ల ఉదాసీనత, సీఎం ఆగ్రహంతో అధికారులు ఉక్కులు పరుగులు అని చెప్పి కూడా ఒక కారణం కనబడుతుంది. అవినాష్ రెడ్డికి మళ్ళీ సిబిఐ అని చెప్పి ఇది కడపకు సంబంధించి కడప ఎంపీకి సంబంధించినటువంటి వార్త. అట్నే గ్రాండ్ మాస్టర్ ప్రవీణ్ కు 2.5 కోట్ల నజరానా, 15 ఏళ్ల వయసులోనే గ్రాండ్ మాస్టర్ అయిన నల్లన కుర్రాడు ఉప్పల ప్రణీత్ తెలంగాణ ప్రభుత్వం నజరానా సోమవారం ప్రణీత్ను హైదరాబాద్ సచివాలయాన్ని పిలిపించుకొని అభినందించిన ముఖ్యమంత్రి కేసీఆర్, అతను చెస్ లో మరింతగా ఎదిగేలా శిక్షణ పొందేందుకు 2.5 కోట్ల సాయం ప్రకటించారని కూడా
ఒక వార్త మనకు ప్రధానంగా ఉంటుంది. 17న బారాస కీలక సమావేశం, ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీ కానున్న కేసీఆర్ 20 రోజుల్నే మళ్లీ నిర్వహిస్తుండటంతో ప్రాధాన్యం అని చెప్పి కూడా ఇంకొక వార్త మనకు ఈనాడు దినపత్రికలో ప్రధానంగా కనపడుతుంది. మనం దాని తర్వాత ఒకసారి వెలుగు దినపత్రికను చూద్దాం, సాక్షి దినపత్రికను చూద్దాం. సాక్షి దినపత్రికలో పోస్టు బకాయిలకు పాస్బుక్ అయ్యాయని చెప్పి, అసలే ధరణి తిప్పలు, ఆపై రైతులకు అందని పాస్బుక్లు అని చెప్పి కొన్ని నెలలుగా తపాలా శాఖకు ఛార్జీలు చెల్లించే రెవెన్యూ శాఖ పుస్తకాల ముద్రణ, బట్వాడా ఖర్చుల కింద రైతుల నుంచి 300 వసూలు, దాదాపు 3 కోట్ల మేర పేరుకుపోయిన బకాయిలు. ఆడిట్ అభ్యంతరంతో ఏప్రిల్ నుంచి బట్వాడా నిలిపివేసిన తపాలా శాఖ పాస్బుక్ల కోసం రెవెన్యూ కార్యాలయం నుంచి తిరుగుతున్న రైతులు అని చెప్పి ఒక వార్త కూడా మనకు ప్రధానంగా ఉంటుంది. తర్వాత కర్ణాటక ఎఫెక్ట్, కాంగ్రెస్ తోనే ఫైట్ అని చెప్పి ఇంకో వార్త కూడా మనకు ఇలా ప్రధానంగా ఉంటుంది. కర్ణాటక ఫలితాల నేపథ్యంలో బారిన బీఆర్ఎస్ ఫోకస్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ కీలక భేటీ, అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే మార్గనిర్దేశం, వివిధ వర్గాలతో మమేకమయ్యేలా వినూత్న కార్యక్రమాల రూపకల్పన అని చెప్పి ఒక వార్త మనకు మన సాక్షి దినపత్రికలో కనబడుతుంది. అట్లనే మరుగుతి ముఠా అని చెప్పి చంద్రబాబు బృందం చెప్పినట్టుగానే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్, సిఆర్డిఏ అధికారులను దూషించి మరీ మార్పు అని చెప్పి ఒక వార్త మనకు కనబడుతుంది. అట్లనే 100 సీట్లతో హ్యాట్రిక్ కొట్టాలి, ఫాక్స్కాన్ పరిశ్రమ భూమి పూజల కేటీఆర్ అని చెప్పేది కూడా ఒక వార్త మనకు సాక్షి దినపత్రికలో ఉంది. సాక్షి దినపత్రిక మరొక ఇంపార్టెంట్ వార్త ఉంటుంది. ఇక నమో నమః, 18 నుంచి నరేంద్ర మోదీ సర్కార్ 9 ఏళ్ల పాలనపై బీజేపీ విస్తృత ప్రచార కార్యక్రమం, మోదీ విజయాలతో పాటు కేసీఆర్ పాలనా వైఫల్యం నిన్నగంటే క్యాంపెయిన్ రూపకల్పన, కర్ణాటక ఓటమితో నిరాశకు గురైన రాష్ట్ర పార్టీ కేడర్లో ఉత్సాహం నింపేలా చేపట్టాలని ఒక యోచన చేస్తున్నట్టుగా ఒక వార్త. కరీంనగర్లో శ్రీవారి ఆలయం, ఈ నెల 31న ఆలయ నిర్మాణం, 30 కోట్లతో టీటీడీ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం, అనుమతి పత్రాలు అందజేసిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అనేటువంటి ఒక ఇంపార్టెంట్ వార్త కూడా మనకు సాక్షి దినపత్రికలో మనకు కనబడుతుంది. అంటే ఇక మనం ఒకసారి వెలుగు దినపత్రికను చూసినట్టయితే, వెలుగు దినపత్రికలో ప్రధానమైనటువంటి వార్త 10 క్వింటాలకు 10 కిలోల కోత అని చెప్పినా కానీ మనం అనుకున్నాం. రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రైతుల యొక్క పరిస్థితి దారుణంగా ఉంది. క్వింటాలకు 10 కిలోల కోత విధిస్తున్నారు. దీనిపై రైతులు ఆగ్రహం చేస్తూ ఉన్నారు, ఉద్యమాలు కూడా చేస్తా ఉన్నారు, రాష్ట్ర చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి వార్త, తరుగుకు ఒప్పుకుంటే ఏ గ్రేడ్ లేదంటే బి గ్రేడ్ అని చెప్పి ఒక ఇంపార్టెంట్ వార్త. అట్నే కర్ణాటకకు సంబంధించినటువంటి కూడా పార్టీని నేనే గెలిపించుకున్నా అని చెప్పి డీకే శివకుమార్ ఆవేదన చెందింది. పార్టీని నేనే గెలిపించుకున్నా కానీ నన్ను పక్కన పెడుతున్నారనేటువంటి ఒక ఆవేదన ఆయనకు ఉన్నట్టుగా 135 మంది ఎమ్మెల్యేలు నా వాళ్ళని డీకే శివకుమార్ చేసినటువంటి ప్రకటన కూడా ఒకటి మనకు ప్రమాణంగా కనిపిస్తుంది. ప్రతిపక్షాల పేపర్ రిలీజ్ చేసి అని చెప్పి గబ్బు చేసేది వీళ్ళే, మళ్ళీ లొల్లి పెట్టేది వీళ్ళే. కేటీఆర్ రాష్ట్రం బాగుపడుతుంటే దౌర్భాగ్యాలు ఎక్కడే ఉన్నాయని చెప్పి కేటీఆర్ చేసినటువంటి కామెంట్ కూడా ఒకటి మనకు కనబడుతుంది. సర్కారు దవాఖానాలలో తాగునీళ్ళ కోసం మూలకబడ్డ ఆర్ఓ ప్లాంట్లు, ఫ్రిడ్జ్లు, పేషెంట్ల కోసం వాటర్ బాటిల్ కొంటున్న బంధువులు, ఐసీయూల్లో ఏసీలు, వార్డుల్లో ఫ్యాన్లు పనిచేస్తలేవు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న రోగులు అని చెప్పి కూడా ఒక ప్రధాన వార్త మనకు ఇలా కనబడుతుంది. ప్రభుత్వ సొమ్ముతో పార్టీ ప్రచారం, బీఆర్ఎస్ ను ప్రమోట్ చేసుకునేలా అవతరణ వేడుకల నిర్వహణ, రెడీ అవుతున్న ప్రత్యేక యాడ్స్, దేశవ్యాప్తంగా అన్ని మీడియాలో ప్రకటనల కోసం ఏర్పాట్లు, వేడుకలకు 200 కోట్ల దాకా ఖర్చు, అందులో యాడ్స్కే 50 కోట్లు అని చెప్పి కూడా ఒక వార్త మనకు ప్రధానంగా కనబడుతుంది. తర్వాత దంచుతున్న ఎండలు, వడదెబ్బతో 2 మృతి అయిపోయి ఒక కానిస్టేబుల్ కూడా చనిపోయిందని చెప్పి వార్త వచ్చింది. అట్లే ఇవి ఈరోజు మనకు వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు. ఇక మనం అన్నిటికంటే ముఖ్యమైన దానిగా చెప్పుకునేటువంటి నమస్తే తెలంగాణ దినపత్రిక, ఇది టిఆర్ఎస్ పార్టీ యొక్క అనుబంధ పత్రికగా మనం చెప్పుకుంటా ఉంటాం. దీంట్లో కేటీ రామారావు ఫోటో వేసి పెద్ద వార్త ఒకటి మనకు కనబడతా ఉంటది, షెంజన్ ఆఫ్ ఇండియా. ఇది అంటే కేటీఆర్ చేసినటువంటి ఫోటోతో, అంటే శంకుస్థాపన చేసినటువంటి ఫోటో, చాలా బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఒక వార్త ఇందులో రాసింది. తర్వాత ఐసీయూలో మహారాష్ట్ర రైతు అని చెప్పి కూడా ఒక వార్త మనకు కనబడుతుంది. రేపు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం, అంటే మొత్తంగా అన్ని కూడా కేటీఆర్ కి సంబంధించిన లేదా టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి వార్తలే మనకి ఇలా బ్రహ్మాండంగా కనబడతా ఉంటాయి. ఇంకోటి గ్రాండ్ చెస్ మాస్టర్ కి 2.5 కోట్లు ఇచ్చినటువంటి ఒక వార్త కూడా ప్రధానంగా మనకు కనబడతా ఉంటుంది. అంటే శివకుమార్ కి తర్వాత అక్కడ సిద్ధిరామయ్య మధ్యన గొడవ జరుగుతున్నటువంటి ఒక సందర్భాన్ని కూడా మనం నమస్తే తెలంగాణ వార్తలో దినపత్రికలో వార్తలు వచ్చాయి. ఇవి మనకు ఈరోజు ప్రధానంగా అన్ని దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు. ఈ రోజు మనతో పాటు చర్చలో పాల్గొంటా ఉన్నారు అమ్మా న్యూస్ బ్యూరో చీఫ్ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి గారు నమస్కారం.
అధికార ప్రతినిధి అయోధ్య రెడ్డి గారు కూడా జరుగుతారు. ముందుగా మనం ఈరోజు చర్చించిన అంశం ఏంటంటే, రాష్ట్రంలో మాకు 100 సీట్లు ఇవ్వండి, కష్టం చూసి 100 సీట్లు ఇవ్వండి అని చెప్పి కేటీ రామారావు గారు ఒక అప్పీల్ చేశారు. ఈ అప్పీల్ ని ఏ రకంగా చూడొచ్చు? నిజంగానే రాష్ట్ర ప్రభుత్వానికి 100 సీట్లు అంటే ప్రజలు 100 సీట్లు ఇచ్చే విధంగా కేటీ రామారావు గారు కష్టం ఉందనుకోవచ్చా? ఏ రకంగా చూడాలి కృష్ణమూర్తి గారు? 100 సీట్ల 200 సీట్ల అనేది నిర్ణయించే ఓటర్లు అది. వీళ్ళు చెప్పినంత మొత్తం మనం వాళ్ళు ఇవ్వాలని లేదు. గ్రేటర్ హైదరాబాద్ లో మొదటి తప్ప 100 సీట్లు ఇచ్చారు, కానీ అక్కడ ప్రజలకు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయారు. రెండోసారికి దాన్ని 50% తగ్గించి 50 సీట్లకు 57 సీట్లకు పరిమితం చేశారు వాళ్ళు. ఈ రకంగా ప్రజలు వాళ్ళు కోరటం ముందుగా ప్రజల ముందు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటని చూపించాలి. మేము ఏం చేశాము, ఎన్నికల్లో ఏం చెప్పాము, మనలో ఏం చేశాము, ఇది మేము చేసిన ప్రగతి చూపించినప్పుడు వాళ్ళు 100 సీట్ల 200 సీట్ల ఎన్నికలు అనేది వాళ్ళు నిర్ణయిస్తుంటారు. కానీ మేము ప్రగతి చెప్పాము, మేము ఏమి చెప్పాము, ప్రతిపక్షాలను తిట్టడమే మా పని. మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మీద మాట్లాడము, ఎవరైనా గొంతెత్తే వాళ్ళు అణచివేస్తాము, వాళ్ళ మీద కేసులు పెడతాము అని అనుకున్నప్పుడు వాళ్ళు 100 సీట్లు ఎలా ఇస్తారని వీళ్ళు భావిస్తారు? ప్రజలు కూడా వీలే కదా, వాళ్ళు చైతన్యవంతమైన ప్రజలు. ఒకప్పటి ప్రజానీకం కాదు, చాలా చైతన్యవంతమైన ప్రజానీకం. అన్ని తెలుస్తున్నాయి, ఐటీ అందుబాటులోకి అందరికీ వచ్చింది, వాళ్ళు అన్ని చూస్తూ ఉన్నారు. ప్రపంచం తెలంగాణలో ఏం జరుగుతుంది, ఏ నాయకుడు ఏం చెప్తున్నారు, ఎవరేం చెప్తున్నారు అనే విషయాన్ని కొంత వాళ్ళు బేరీజు వేసుకొని ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం. కర్ణాటకలో ఇదే తరహాలో బీజేపీ మాకు అన్ని వస్తాయి ఇన్ని వస్తాయని చెప్పి ఏమైంది, చితకబడింది కదా. ఇక్కడ కూడా మనం అధికారంలో ఉన్నప్పుడు మన మాట చెల్లుతుంది, దాంట్లో ఎవరు కాదనేది లేదు. అధికారంలో ఉన్నాం కాబట్టి మన ఖచ్చితంగా చెల్లుతుంది, మన మాట అందరూ పట్టించుకునే అవకాశం ఉంటుంది, వింటారు. కానీ దాన్ని ఆచరించాలని లేదు, ప్రతి ఒక్కరు వినాల్సిందే, తప్పదు, వింటారు. అధికారం ఉన్న వాళ్ళ మాట వినాల్సిందే. కానీ దాన్ని ఆచరించేటప్పుడు వాళ్ళు చెప్పింది వాస్తవాలు కాదా అని బేరీజు వేసుకొని కొంత చర్చించుకున్నప్పుడు వాళ్ళకు కొంత స్పష్టత వస్తుంది. 100 సీట్ల 10 సీట్ల 50 సీట్ల ఏంటిది అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. అందువల్ల మన ప్రోగ్రెస్ రిపోర్ట్ మీరు 5 సంవత్సరాల ప్రోగ్రెస్ రిపోర్ట్ పెడతారా, లేదంటే 10 సంవత్సరాల ప్రోగ్రెస్ రిపోర్ట్ పెడతారా? ప్రోగ్రెస్ రిపోర్ట్ పెట్టాలి. ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజల ముందు ఉంచండి, ఫస్ట్ మీ ప్రోగ్రెస్ కార్డు చూపించండి, మీరు ఎన్ని మార్కులు తీసుకొస్తున్నారని ప్రజలు నిర్ణయిస్తారు. కానీ మేము ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏం చెప్పము, మేమేం చేయము, కానీ మాకు 100 మార్కులు వేసేయండి అంటే 100 మార్కులు ఎట్లా వేస్తారు? ప్రజలు ఒక రకంగా ఆలోచన చేస్తున్నారు కదా, చైతన్యవంతం అవుతున్నారు కదా. ఎంత 10 సంవత్సరాలు వీళ్ళు ఇచ్చిన వాగ్దానం ఎన్ని నెరవేర్చారు? ముందు ఆ విషయంలో మంత్రి కేటీఆర్ కొంత స్పష్టత ఇస్తే బాగుంటుంది. ఆ స్పష్టత ఇవ్వకుండా నేను 100% చేసేసాం. కృష్ణమూర్తి గారు, కేటీఆర్ గారు ఇంకొక అంశం కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఏంటంటే ప్రశ్నపత్రిక పత్రాలను ప్రతిపక్షాలు లీక్ చేసి దాని మీద ఉద్యమం చేస్తున్నాయని కూడా ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. మేము ఎంత అభివృద్ధి చేసినా కళ్ళు లేని కబోదులాగా చూడని లేదు, వాళ్ళకి అభివృద్ధి కనిపిస్తలేదు అని చెప్పి ప్రతిపక్షాలు మీరు ఇందాక ఒక మాట కూడా అన్నారు. మామూలుగా ఇక్కడ ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని తిరుగుతూ ఉంటాయి, కానీ ఇక్కడ అధికార పక్షం ప్రతిపక్షాలు తిట్టడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది కదా. దీన్ని ఏ రకంగా ప్రశ్నపత్రాల అంశాన్ని కూడా కేటీ రామారావు తన ప్రసంగంలో తీసుకొచ్చినారు. ప్రశ్నపత్రాలను బీజేపీ లీక్ చేసి మళ్ళీ నిరుద్యోగ మార్పు చేస్తుంది అనే విధంగా, ఒకవైపు వాళ్ళే లీక్ చేస్తారు, మళ్ళీ నిరుద్యోగ మార్పులు చేస్తారు అని చెప్పి కూడా మాట్లాడినారు. దీన్ని ఎట్లా చూడాలి? ప్రతిపక్షాలు పేపర్ లీక్ చేసా ఏం చేసినా అని కోర్టులు చూసుకుంటాయి, పోలీసులు చూసుకుంటారు. పోలీసులు 3 సార్లు అంటే అరెస్ట్ చేశారు, పంపించారు బండి సంజయ్, కానీ 3 సార్లు ఆయన అరెస్టుకు అవకాశం ఇవ్వండి చెప్పేసి అక్కడ వరంగల్ కోర్టుకు హైకోర్టుకు వెళ్ళారు పోలీసులు. కానీ కోర్టు ఏం చెప్పింది, ఆ విషయాన్ని పరిగణన అంటే వాస్తవానికి ప్రభుత్వానికి కోర్టు అంటే నమ్మకం లేదు, కోర్టు ఆదేశాలు కూడా వీళ్ళు బేఖాతరు చేస్తారు, అది వేరు విషయాలు పక్కకు పెడదాం. వీళ్ళు ఏ కోర్టు ఇచ్చినటువంటి ఏ నిర్ణయాన్ని వీళ్ళు అమలు చేశారు? ప్రభుత్వం జారీ చేసేది వాళ్ళు గవర్నమెంట్ లో పెట్టండి అని చెప్పారు, అమలు చేశారు. మనతో పాటు కృష్ణమూర్తి గారు, ప్రస్తుతం మనతో పాటు పిసిసి అధికార ప్రతినిధి సీనియర్ జర్నలిస్టు అయోధ్య రెడ్డి గారు కూడా ఉన్నారు. అయోధ్య రెడ్డి గారు నమస్కారం. అయోధ్య రెడ్డి గారు మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, మ్యూట్ లో ఉన్నారు. వినపడుతుందా? వినపడుతుంది.
అయోధ్య రెడ్డి గారు కేటీ రామారావు గారు ఒక ప్రకటన చేశారు. మా కష్టం చూసి మాకు 100 సీట్లు ఇవ్వండి అని చెప్పి కేటీ రామారావు గారు ప్రకటన చేసినారు. తర్వాత దాంట్లో ఆయన ఏం చెప్తారంటే ప్రశ్నపత్రాల లీకు ప్రతిపక్షాలే చేసి ప్రతిపక్షాలు మళ్ళీ ఆందోళన చేస్తారని చెప్పి ఒక కామెంట్ చేసినారు. ఎట్లా నిజంగానే కేటీ రామారావు గారికి ప్రజలు కష్టాలను తీర్చినాడు కాబట్టి ప్రజలు వాళ్ళ కష్టాన్ని చూసి 100 సీట్లు ఇవ్వమని అడుగుతున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? 100 సీట్లు ఇచ్చేటువంటి అవకాశం ఉందా? అంటే ప్రసాద్ ముందుగా మీకు ప్యానల్ లో ఉన్న మిత్రులు పెద్దలు కృష్ణమూర్తి సునీత వరకు వీక్షకులకు నమస్కారం. ముందుగా ఆయన కష్టం ఏం కొడుతుందో ఒకసారి చెప్పలే. జన్వాడ ఫామ్ హౌస్ లో పొద్దు నుంచి కొద్దిగా దాకా షూటింగ్ లో కష్టపడ్డా ప్రజలకు చెప్పలే. కేసీఆర్ కూడా ఈ 9 ఏళ్ల పాటు ఫామ్ హౌస్ లో పొద్దు నుంచి కొద్దిగా దాకా ఆయన ఫామ్ హౌస్ లో కూలి పనులు గిట్ట చేసి కష్టపడ్డా ప్రజలకు చెప్పలే. ఇంకా లేకుంటే ఆ మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను డమ్మీలను చేసి ఎవరికి అందుబాటులో లేకుండా పోయి ఈ తెలంగాణలో కంటే దేశాల్లో ఎక్కువ ప్రయాణాలు చేసుకున్న కేటీఆర్ కి ఆయన చేసిన కష్టం ఏంటో ప్రజలకు ఇవ్వలేదు. దీంతో పాటు ప్రజలకు ఇచ్చిన హామీలు, ముఖ్యమైన హామీలు ఏవి? దళితులకు ముఖ్యమంత్రి కానీ, దళితులకు 3 ఎకరాల భూమి కానీ, దళితులకు కుటుంబానికి 10 లక్షలు కానీ ఇంతవరకు ఇంకెక్కడ పూర్తి చేయలేదు. ఇచ్చిన హామీలను ఇంతవరకు వాటికి దిక్కు దివానం లేదు. రిజర్వేషన్ల విషయానికి వస్తే ఎస్టీ రిజర్వేషన్లకు 12% అనేది ఇంతవరకు దిక్కు దివానం లేదు. వాటి గురించి పట్టించుకోలేదు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు. మొన్నటి ఎన్నికల్లో వాగ్దానం చేసిన నిరుద్యోగి ఇవ్వలేదు. తర్వాత మన ఇంటికో ఉద్యోగం అనేది పత్తా లేదు. ఇవన్నీ చెయ్యనందుకు కష్టం. ఏది ఇవన్నీ ఎగ్గొట్టడానికి కష్టపడడం అనేది ప్రజలకు అర్థమవుతున్నది కదా. ఇట్లాంటి కష్టాన్ని తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఈ రోజు 2009లో మొదటిసారి ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన రామారావు అఫిడవిట్ లేనిది, ఇవాళ 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆయన ఆస్తులు అఫిడవిట్ లేనిది, ఈ రోజు ఆస్తులు ఏంది, ఆ రోజు ఆస్తులు ఏంది? ఆయన ఆస్తులు సంపాదించుకోవడానికి ఆయన కష్టపడ్డా లేదా తెలంగాణ ప్రజల కోసం కష్టపడ్డా? ఏందో ప్రజలకు చెప్పాలి కదా. ఆయన పడ్డ కష్టం ఏందో ప్రజలకు అర్థం కానంత అమాయకులు తెలంగాణ ప్రజలు కాదు. ఇవాళ నువ్వు, నేను, లేకపోతే కేసీఆర్, కేటీఆర్ వచ్చేటే తెలంగాణ ప్రజలు వినేంత అమాయకులు కాదు. వింటి సావధానంగా ఆలోచిస్తారు. తెలంగాణ ప్రజలకు సమరశీలత ఉంది, ఉద్యమ స్ఫూర్తి ఉంది. 1 రోజు 2 రోజులు కాదు. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొన్నటి తెలంగాణ ఉద్యమం దాకా అప్పుడున్న పరిస్థితులను బట్టి అవసరమైనప్పుడు ఆయుధం పట్టిరు, లేదంటే అక్షరం పట్టిరు, లేదా ఏ రకంలో వీలైతే ఆ రకం సాంస్కృతిక ఉద్యమం, అక్షర ఉద్యమం, తర్వాత భాషా ఉద్యమం, భావ వ్యాప్తి, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు కొత్త కాదు. ఈ రోజు కొంత ప్రజా ఉద్యమాలను లేదా ప్రజల కోసం కొట్లాడే నాయకులను నిర్బంధించినంత మాత్రాన వాస్తవాలేందో తెలుసుకోలేనంత డార్క్నెస్ లో ప్రజలు లేరు ప్రసాద్ అన్న. అందుకని కేసీఆర్ చెప్పినా, కేటీఆర్ చెప్పినా ప్రజల మాట ఇవాళ నమ్ముకుంటున్నారు. ఒక బ్రహ్మానందం స్టేజ్ పైకి వచ్చి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేస్తే ఎట్లా చూస్తున్నారో, కేసీఆర్ వచ్చి మాట్లాడితే అట్లనే చూస్తున్నారు. అంతేగాని తెలంగాణ ప్రజలు వాళ్ళ మాటలను సీరియస్ గా తీసుకుంటలేరు. ఈ 100 మాటలు పక్కన పెట్టు, 25 సీట్లు టీఆర్ఎస్ దాటితే గొప్పే, దాంట్లో ఏం అనుమానం అక్కర్లేదు. వాళ్ళు ఎక్కడ చూసినా ఎమ్మెల్యేలు నిలదీస్తున్నారు. వాళ్ళ చూడన్నా ఒడ్లు కాళ్ళకు వచ్చినాయి, కాంటలకు వచ్చినాయి. ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే రాక్షసులు లెక్క బూత్కు 2 ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు ఉంటారు. మరి వాళ్ళ మండలానికి 1 2 ఇన్ఛార్జి ఉండి ఒడ్లన్నీ కొనేదాకా ఎందుకు చూస్తలేరు? వాళ్ళ తగు పేరు మీద, తర్వాత తేమ పేరు మీద దాదాపు కిటాలకు 15 కిలోల దాకా నష్టపోతున్నారు. 11 నుంచి 15 కిలోల దాకా నష్టపోతున్నారు. వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకోరు? ఈ రాక్షసులంతా ఎలక్షన్ అప్పుడు బూత్కు 10 నలుగురు 2 ఉండే రాక్షసులంతా ఎడదచ్చారు. ఇప్పుడు ఇవన్నీ ప్రజలకు అర్థమే లేవా? అయోధ్య రెడ్డి గారు, తరుగునటువంటి సమస్యలను మనం ప్రత్యేకంగా చర్చిద్దాం. ఇదే చర్చలో చర్చిద్దాం. మనకు చాలా దాని మీద మన వార్తలు వస్తూ ఉన్నాయి. రైతుల నుంచి కూడా రకరకాల ఫోన్లు వస్తూ ఉన్నాయి. 10 నుంచి 11 రోజులు తరుగు తీసేస్తున్నారు రైతులు అంటూ. దాన్ని ఇదే డిబేట్ లో మళ్ళీ ఒకసారి అంశాన్ని తీసుకొని చర్చిద్దాం. ఇంకొక అంశం, ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే భారత పార్టీ ఇక జాతీయ స్థాయిలో కాకుండా ఇంటర్వ్యూ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా ఒక వార్త ఇలా ఆంధ్రజ్యోతిలో చూస్తా ఉన్నాం. అంటే జాతీయ స్థాయిలో తన కార్యక్రమాల్ని ఇక ఇప్పటి వరకు ఆపేసి మహారాష్ట్రలో పోటీ చేయాలనేటువంటి ఆలోచన నుంచి కూడా వెనక్కి వచ్చి కేవలం తెలంగాణ బలపడడం కోసం, తెలంగాణలో గట్టి పోటీని ఎదుర్కోవడం కోసం మనం మళ్ళీ ప్రయత్నం చేయాలనేటువంటిది ఒకటైతే, రెండోది తెలంగాణలో ఇప్పుడు మనం కాంగ్రెస్ తోనే కొట్లాడాలి అనేటువంటి ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్టుగా ఒక వార్త వచ్చింది. దీన్ని ఎట్లా చూద్దాం? ఇక భారత జాతీయ స్థాయిలో జెండా పీకాల్సినట్టేనా తెలంగాణకి పరిమితం అవుతున్నట్ట? భారత అనేది కేవలం పేరుకే పరిమితమైంది అనుకోవచ్చా? సాధారణ ఇప్పుడు మీరు చెప్పిన 2 విషయాలు కూడా మేము మొదటి నుంచి చెప్తున్నాం.
తెలంగాణలో కేసీఆర్ కి లేకపోతే చంద్రశేఖరరావుకు ఆయన కుటుంబానికి ప్రజాదరణ తగ్గింది. ఆయన అసలు రూపం తెలంగాణ ప్రజలకు అర్థమైంది. ఈ సమయంలో తెలంగాణ ప్రజలు చంద్రశేఖర్ ని గాని కుటుంబ సభ్యుల్ని గాని నమ్మే పరిస్థితి లేదు. అట్లా మీకు ఒక పాత కథ గుర్తుకొస్తుంది అన్న. ఒక నక్క ఎక్కడో పోతుంటే ఏదో ఆహారానికి వేటకు పోతుంటే డ్రమ్ములో పడుతుంది. నీలి రంగు లేదో నీలి రంగు వేసిన డ్రమ్ములో పడుతుంది. ఆ నీలి రంగు వేసిన డ్రమ్ములో పడి ఏదో విధంగా తప్పించుకొని బయటకు వస్తే ఇంతకు ముందు ఉన్న నక్క రూపు మారిపోతుంది. దాంతో అది బయటకు వచ్చి చూడగానే బయటకు వచ్చిన తర్వాత సింహాలు పులులు కూడా నాకు చూసి భయపడతాయి. అరే నాకు ఇంత బలం ఉంది, పులుని చూసి సింహాలు చూసి నక్కనే ఇంత సింహాలు భయపడుతున్నాయి, పులులు భయపడుతున్నాయి, నేను పెద్ద బలవంతున్నట్టున్నా అనుకొని బయటకు వచ్చి అది చెప్పుకొని నేను భగవత్ స్వరూపుణ్ణి, అందుకే రంగు ఇంతకు ముందు ఉన్న రంగు మారింది, నేను బలవంతున్నైనా అని చెప్పుకుంటారు. ఆ తర్వాత ఒక 6 నెలలకు ఏడాదికి వర్షం వస్తుంది, ఆ ఉన్న రంగు అసలు రంగు బయటకు వస్తుంది. మిగతా జంతువులన్నీ మీద పడి నక్కను పిక్క తింటాయి ఇదివరకు వేసిన దౌర్జన్యాన్ని. సరిగ్గా కేసీఆర్ కూడా ఇదే గతి పట్టనుంది. ఇవాళ తెలంగాణ ఉద్యమ రూపంలో వచ్చిన కారణాలుగా తెలంగాణ ప్రజలు కానీ నీలాంటి నాలాంటి తెలంగాణ అభిమానులు కానీ ఉద్యమాలు కానీ ఆయన తెచ్చిపెట్టిన బలం ఆయన ఖాతాలో పడ్డది. నక్కకు నీలి రంగు పడ్డట్టు ఆయన ఖాతాలో పడ్డది. ఇవాళ నీలాంటి నాలాంటి వాళ్ళకు ఆయన అసలు రూపం అర్థమైంది. ఇలా మనలాంటి ఉద్యమకారుల చేతిలోనే కేసీఆర్ కు రాజకీయంగా పతనం తప్పదు. ఇవన్నీ అర్థమైన తర్వాతనే ఆయన జాతీయ స్థాయినో భారత రాష్ట్ర సమితనో ఇంకో ఏషం వేసే ప్రయత్నం జరిగింది. తెలంగాణ కాకుండా ఈ అసలు రూపం ఏందో కేసీఆర్ కు యూపీఏలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా లేకపోతే తెలంగాణ ఉద్యమంలో ఎవరెవరికి ఏం మాటలు చెప్పిండు, తర్వాత ఏం చేసిండో మోసం చేసి చూసుకుంటూ వచ్చిండ్రు కదా. పాశ్వానికి టికెట్లు ఇస్తాడు, మమతా బెనర్జీకి టికెట్లు ఇస్తాడు, మాయావతి టికెట్లు ఇస్తాడు, ఇట్లా ఆర్జేడీకి టికెట్లు ఇస్తాడు, మన అజిత్ సింగ్ కి టికెట్లు ఇస్తాడు. ఆడ చెప్పి ఏదో రకంగా చేసి ఓట్లు తెచ్చుకొని ఎలక్షన్లు వచ్చినాక బయటపడి వాళ్ళందరినీ మోసం చేసిండు. ఏకంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన సంగతి మీకు తెలుసు. ఇవన్నీ అనుభవాలు కేసీఆర్ ను జాతీయ స్థాయిలో ఎవరు పట్టించుకోలేదు. ఈ పరిస్థితి ఆయనకు మనం చెప్పినాం. కేసీఆర్ ను జాతీయ స్థాయిలో ఎవరు పట్టించుకోలేదు. తెలంగాణలోనే పాలనా పరంగా, రాజకీయ పరంగా, తర్వాత రాజకీయ ఒక పార్టీగా ఇచ్చిన హామీల అమలు పరంగా వైఫల్యం చెందిన కేసీఆర్ ఎక్కడ పోయినా ఎవరు ఆయన నమ్మే పరిస్థితి లేదు అని అర్థమైన తర్వాత ఇవాళ అసలు రూపం ఏందో ఇప్పుడు మెల్లమెల్లగా మళ్ళా బయటకు వస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఆయన ఎవరు పట్టించుకోరు. తెలంగాణలో ఆయనను ఓడించాలనే కసి ఉంది. అందుకని మీకు ఎగ్జాంపుల్ కూడా ఇవాళ వినోద్ కుమార్ ను కరీంనగర్ లో ఓడగొట్టి అక్కడ ఎలాంటి గ్రామ స్థాయిలో ఎలాంటి పునాదులు లేని బీజేపీని గెలిపించారంటేనే ఎవరిని గెలిపించాలన్న దానికంటే ఖచ్చితంగా వినోద్ కుమార్ ను ఓడించాలని వాళ్ళు కంకణం కట్టుకున్నారు. అట్లనే నిజామాబాద్ లో కూడా మనం చూసినాం. నిజామాబాద్ లో కేసీఆర్ బిడ్డను మాత్రం ఓడించాలి, అక్కడ ఎవరిని గెలిపించాలనేది సెకండరీ అనుకోని వాళ్ళ మీద ఎవరు కొట్లాడితే వాళ్ళని గెలిపించాలనే దాని మీద నిజామాబాద్ లో కూడా ఇవాళకి పోలేని బీజేపీ గెలిచిన అరవింద్ని గెలిపించారు. అంటే అర్థం చేసుకోవాల్సింది కేసీఆర్ ఓడించడానికి ప్రజలు కంకణం కట్టుకుని ఉన్నారు. చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నారు. ఇంతకుముందు ఓటు వేయని వాళ్ళు కూడా కేసీఆర్ ను ఓటు వేయడానికి లైన్ లో నిలబడిపోయి మరి ఓటేసి కేసీఆర్ ను ఓడిస్తారు. అది మనం చూస్తాం కూడా అన్న. అందుకని ఇవాళ జాతీయ స్థాయిలో ఆయన వైఫల్యం చెందిన పట్టించుకోరు. అసలు వైఫల్యం చెందడానికి ఆయన పని మొదలే పెట్టలేదు. తెలంగాణలో వైఫల్యం చెందిన ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా, హామీలు ఇచ్చి మోసం చేసే నాయకుడిగా కేసీఆర్ కు ఒక ముద్ర పడిపోయింది. ఈ పరిస్థితులలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం చేసినా కేసీఆర్ తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, అది ఉండదు. 25 స్థానాలకు మించి టీఆర్ఎస్ కి ఈసారి సీట్లు రావు. అంటే అయోధ్య రెడ్డి గారు, ఇప్పుడు మీరు అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అంటుంది టిఆర్ఎస్ పార్టీ. అంటే జాతీయ స్థాయిలో రైతులందరినీ ఐక్యం చేస్తా అని చెప్పి, రైతాంగ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా అని చెప్పి టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఒక నినాదాన్ని ఇచ్చింది. దీనికి ఆకర్షితులై చాలా మంది రైతు నేతలు బీఆర్ఎస్ లో చేరినట్టు మనం పత్రికల్లో చూసినాం. సరే, వాళ్లకు ఆయా రాష్ట్రాల్లో ఎంత బలం ఉంది, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది పక్కన పెడితే మహారాష్ట్ర నుంచి దాదాపు 3-4 పార్టీలు బీఆర్ఎస్ లో విలీనమైంది. మరి ఇదంతా చూస్తా ఉంటే మీరేమో అసలు ఎక్కడ ఏం లేదు, ఎక్కడైనది బూదు కాలేదు పిలేవు అనేటువంటి మాట మీరు చెప్తా ఉన్నారు. కానీ బయట నుంచి పెద్ద ఎక్స్పోజర్ వస్తే కనబడతా ఉంది కదా. ఎక్కడ ఎక్స్పోజర్ వచ్చిందో మీకు కనపడదు, మాకు కనపడతలేదన్న. మరి వాళ్ళు ఎవరు చేసుకుంటారో, తెలంగాణ భవన్ లో మీటింగ్ పెట్టుకుంటానో లేకపోతే ఏదో చిన్నగా ఎవడో అడ్రస్ లేని నాయకుడు చేరినట్టుగా మీరు మాట్లాడే పెద్ద నాయకులు అంటే మేము ఏం మాట్లాడము. ఇవాళ తెలంగాణ ప్రజలు మొత్తం ఎక్కడైతే పునాది ఉందో కేసీఆర్ కు అక్కడనే
తెలంగాణ ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. దళితులది రాజ్యం, దళితుది ముఖ్యమంత్రి అని చెప్పిండు. తెలంగాణకు దళితులు ఇచ్చిండా? ఈ అనుభవాన్ని దేశ ప్రజలు పట్టించుకోలేనంత అమాయకులని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నారా మీరేమన్నా? మనం అట్లా కాలంలో విన్నాం. ఇప్పుడు నిన్న మీరు చూసిండ్రు మహారాష్ట్రకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి బంధువు ఒకరు బీఆర్ లో చేరిండు అని చెప్పి మీరు నమస్తే తెలంగాణ చదువుతలేనట్టున్నారు. నమస్తే తెలంగాణ చదివితే కూడా ఇంకా మనము రాజకీయాల్లో ఉంటామా అన్న? నమస్తే తెలంగాణ చూసుకుంటూ రాజకీయాల్లో ఉండే పరిస్థితి. అయితే అంటే కదా పరంగా ముద్రించబడుతుందా, పార్టీ పరంగా ముద్రించబడుతుందా పక్కన పెడితే ఆ పత్రికలో వస్తున్నటువంటి వార్తలను చూసి ఒక్కొక్కసారి జాతీయ స్థాయిలో రేపు కేసీఆర్ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు అనే స్థాయిలో వార్తలు వస్తా ఉన్నాయి. అందుకని మిమ్మల్ని అడుగుతున్నా. అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ లో చేరుతా ఉన్నారని చెప్పి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు అందరూ కూడా బీఆర్ఎస్ లో చేరిండ్రు అని చెప్పి వార్తలు వచ్చినాయి కదా. మీకు ఒక వాస్తవం తెలియాలి. నమస్తే తెలంగాణ పేపర్ ని ఈవెన్ కేసీఆర్ కూడా చదవడన్నా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక కేటీఆర్ వాటిని టిష్యూ పేపర్ల కింద కూడా వాడుకోరు. బాగా గుర్తుపెట్టుకోండి. నమస్తే తెలంగాణ అనే పేపర్ ను కేసీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యులే చదవరు. టీఆర్ నాయకులను అసలు పట్టించుకోరు. అందుకని నమస్తే తెలంగాణ పేపర్ లో వచ్చిన వార్తను మనం చదివి దాటిని తీసుకోవాల్సిన అవసరం మనకు లేదు. వాళ్ళే చదవని పేపర్ అన్నది. వాళ్ళు నవ్వుకుంటారు ఆ పేపర్ చూసి. ఈ పరిస్థితులలో మనం చేయాల్సింది కూడా ప్రధాన కేసీఆర్ వైఫల్యాన్ని కప్పిపుచ్చడానికి ఆయన చేయని ప్రయత్నాలు ఉండవు. 100% ప్రజల దృష్టిని మళ్లించడానికి, కొత్త బొమ్మ మార్చుకోవడానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖర్ తను వదులుకున్న తలకగా. కానీ ఈ రోజు ప్రజల అవసరాలండి, అంటే ఇప్పుడు రాజకీయ పార్టీగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల అవసరాలు లేదా ప్రజల కేంద్రంగా చేసిండు అనేది ప్రజలు చూస్తారు. వాళ్ళ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రశేఖర్ చెప్పిన మాటలేంది, ముఖ్యమంత్రి కావడానికి ముందు చెప్పిన మాటలేంది, ఇవాళ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. దళిత ముఖ్యమంత్రి అన్నాడు, దళిత ముఖ్యమంత్రిని చేస్తా, దళిత ముఖ్యమంత్రి అంత చేయకపోతే నేను మాట మీద నిలబడే మనిషిని, మాట తప్పను, తల నరుక్కుంటా కానీ మాట తప్ప అన్నాడు. ఆ తర్వాత నేను మేనిఫెస్టోలో పెట్టినా అన్నాడు. దానికి ఎంత ఉందన్న? అంతకంటే ముందు కూడా ఉద్యమ కరీంనగర్ మీటింగ్ లో చూసినాం. కొడుకు అమెరికాలో ఉన్నాడు, అమెరికాలో ఉన్నది, నా కుటుంబ బాధ్యతలు లేవు, పావు షేర్ పోసుకుంటే మియా బీబీ ఇద్దరికి పొద్దు వస్తాయి, మాకు పావు షేర్ బియ్యము, నాకు దేని మీద ఆశ లేదు లేదు అన్నాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏందో తెలంగాణ ప్రజలకు తెలియదా అన్న? ఆ తర్వాత ఇప్పుడు ఉద్యోగులకు చెప్తాం, ఉద్యోగుల సభకు పోతాడు, ఉద్యోగులకు పోయి ఉద్యోగుల నుంచి ఒక మంత్రి ఉంటాడు, కార్మిక మంత్రి, ఉద్యోగుల కోసం ప్రత్యేకమైన ఒక మంత్రి ఉంటాడు, ఆయన ముఖ్యమంత్రితో ఎప్పటికప్పుడు చర్చించి మీకు కథలు తీరుస్తాడు అన్నాడు. ఇవాళ ఎన్ని రకాల ఉద్యోగులు రోడ్డు మీదకి వస్తే పట్టించుకున్న దిక్కు ఆ ప్రసాదన అంటే జర్నలిస్ట్ వచ్చింది. జర్నలిస్ట్ ఇంతకుముందు చెప్పినట్టు జర్నలిస్టుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా పట్టించుకోలేని దుస్థితిని మనం చూస్తున్నాం కదన్నా. అట్లనే జర్నలిస్టులకు చెప్పిన మాటలేంది, కరీంనగర్ లో పేద ప్రెస్ క్లబ్ కడతా హైదరాబాద్ వాళ్ళు కన్ను గుట్టేటట్టు కడతా అన్నాడు. పాపం హైదరాబాద్ లో కూలిపోయిందో కాలిపోయిందో ఒకటి ఉన్నది, కానీ ఇంతవరకు ప్రెస్ క్లబ్ లో కరీంనగర్ కి లేదు. అట్లనే జర్నలిస్ట్ లో ఇండ్ల విషయానికి వచ్చినప్పుడు మనం ఎన్ని మాటలు చెప్పారు, ఎన్ని చూసినామన్నా. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో వరంగల్లో పెద్ద జర్నలిస్ట్ కాలనీ కడతా, అది మొత్తం దేశం విసిపోయే విధంగా ఉంటది, స్విమ్మింగ్ పూల్ ఉంటది, తర్వాత మన మార్కెట్ యార్డ్లు ఉంటాయి, పెద్ద పెద్ద అవి ఉంటాయి చెప్పింది కదా, పెద్ద ప్లాట్లు ఇక్కడికి వస్తే పెద్ద వాకింగ్ ట్రాక్లు, ఎన్ని కథలు చెప్పింది, మొత్తంగా కుర్చేసుకొని కూర్చొని కట్టిస్తాయి. మీరు కూడా ఈ మధ్య జర్నలిస్ట్ నాయకులు ఉన్నారు కానీ ఈ మధ్య వరంగల్ పోయినప్పుడు ఆ కాలనీలో తిరిగి వచ్చి ఉంటారు అన్న. తిరిగి వచ్చిన అనుభవాలు మీరు చెప్తే మేము వింటామన్నా. కాలనీలో వచ్చిన చూసిన మీరు చెప్తే మేము వింటామన్నా. అయితే అట్లనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయానికి వస్తే కూడా అల్లుడు వస్తే ఎడవండాలి, మేక పిల్లి ఉంటుంది ఎడ కట్టేసుకోవాలి, కోడి పిల్లని ఎడ కమ్ముకోవాలి అని అడిగాడు. మరి ఇవాళ 20 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని ఇచ్చిండు అన్న? అంటే ఇటువంటి కేసీఆర్ ఇలా మాటలు మాట్లాడుతుంటే బఫూన్ చూసినట్టు మాట్లాడుతున్నారు. ఒక దొంగ మాటలు చెప్పిపోయే ఒక మనిషిని చూసినట్టుగా కేసీఆర్ మాటలు చూస్తున్నారు. ఇప్పటిదాకా తెలంగాణ ప్రజలు నమ్మడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. కానీ అంత మాత్రాన కేసీఆర్ చెప్పింది వింటారు అనుకున్నైతే మనం పట్టించుకోవాల్సిన పని లేదు. 100% తెలంగాణ ప్రజలకు ఇప్పుడు ఈ రోజు కేసీఆర్ వైఫల్యాల గురించి కానీ, కేసీఆర్ చెప్పిన మాటలు చేసిన మూతల గురించి కానీ మీకంటే మాకంటే తెలంగాణలో ఉన్న గ్రామ స్థాయి ప్రజలకు చాలా అవగాహన ఉంది. వాళ్ళు కూడా చెప్తున్నా
ఏం అనుమానం అక్కర్లేదు. ఇదే ప్రజలు ఇంతవరకు దాకా నెత్తి మీద పెట్టుకున్న ప్రజలు బండ కేసి కొడతారు. ఆ విషయం కేసీఆర్ కూడా అర్థమైంది. అర్థమయ్యే జాతీయ స్థాయి రాజకీయాలు అన్నాడు. అర్థమయ్యే ఇవాళ మళ్ళా మొదటి స్థానాన్ని మళ్ళా కిందికి వచ్చి నేను రాష్ట్ర సమస్యల మీద రాష్ట్ర ప్రజలు పట్టించుకుంటా అంటాడు. కానీ జరగబోయేది ఏంటంటే అన్న ఇప్పుడున్న వాస్తవం ఆర్థికంగా 5 లక్షల కోట్ల అప్పు బడ్జెట్ లో అయిందన్న. అవి కాకుండా కార్పొరేషన్ల ద్వారా ఇంకొక 1,30,000 కోట్ల అప్పు అయిందన్న. ఈ పరిస్థితులలో ఇప్పటిదాకా ఇచ్చిన ఇదే అంశం పైన మన కృష్ణమూర్తి గారితో కూడా మాట్లాడారు. కృష్ణమూర్తి గారు అయోధ్య రెడ్డి గారు చెప్పినటువంటి మాటల్లో స్పష్టంగా కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజానీకం బండకేసుకొట్టే అవకాశం లేనేది ఒకటి. రెండోది నీళ్లు రంగేసుకున్న నాకు అని చెప్పి చాలా ఘాటైనటువంటి విమర్శ అయోధ్య రెడ్డి గారు చేసినారు కేసీఆర్ నుంచి. దాన్ని ఎట్లా చూడాలి? నిజంగానే కేసీఆర్ గారు అయోధ్య రెడ్డి గారు చెప్పిన తీవ్రత కేసీఆర్ మీద వ్యతిరేకత తెలంగాణ ప్రజానీకంలో ఉండవచ్చా? అంటే రాజకీయ నాయకులు అయోధ్య గారు మాట్లాడచ్చు, కానీ దాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే ప్రజల్లో కేసీఆర్ తీరు పైన కొంత అనుమానాలు రేకెత్తున్నాయి. ఆయన చెప్పిన మాటల మీద విశ్వసనీయత లేదన్న విషయం ప్రజల్లో బలంగా రోజు రోజుకు ప్రబలంగా వెళ్ళిపోతుంది ప్రజల్లో. కేసీఆర్ చెప్తారు చేయరు అనే విషయాన్ని స్పష్టంగా. అంటే మనం ప్రత్యేకంగా చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు కావాల్సింది ఫస్ట్ ఇల్లు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో వీళ్ళు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేకపోయారు. స్థలం ఉంటే కట్టిస్తాం, స్థలం లేకపోతే కొనుగోలు చేసి కట్టిస్తామని చెప్పారు గతంలో. ఇప్పుడేమంటున్నారు? స్థలం దొరకట్లేదు, ప్రజలు ఇవ్వట్లేదు అని. భూసేకరణ చేసి కట్టిస్తామన్న వాళ్ళు మరి ఇప్పుడు ఎక్కడ పోయారు? ఇది ప్రజల్లో బలంగా పోయింది చాలా చోట్ల. ఇప్పుడు కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఇల్లు మొన్న మనం ఆదిలాబాద్ లో అనుకుంటాను, ఆదిలాబాద్ లో రాజేస్తే ప్రభుత్వ ఉద్యోగికి, టిఆర్ఎస్ మండల స్థాయి నాయకుడికి ఒక్కటే అంశము, అయోధ్య రెడ్డి గారు చెప్పినంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజలలో ఉందా? 25 సీట్లు ఉన్నారు టిఆర్ఎస్ పార్టీ, వ్యతిరేకత ఉందా ప్రజలలో? అంటే నేను ప్రిడిక్టే చెప్పలేను, ఆ రకంగా నాకు తెలియదు. కానీ వాస్తవానికి ప్రజల్లో వ్యతిరేకత అనేది క్రమక్రమంగా పెరిగిపోతుంది. ఈ వ్యతిరేకత కారణం చెప్తున్నాం కదా, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం. రైతు బంధును సంపన్న వర్గాలకు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వడం రైతులు వ్యతిరేకిస్తా ఉన్నారు. పేదలకు ఇల్లు ఇవ్వకపోవడం పట్ల పేదలు వ్యతిరేకంగా ఉన్నారు ప్రభుత్వానికి. యువకులకు ఉద్యోగాలు లేకపోవడం యువత వ్యతిరేకత ఉంది. పేపర్ లీక్ అయిన తర్వాత పట్టించుకోకపోవడాన్ని, చిన్న విషయాలని బీఆర్ఎస్ నాయకులు, పేపర్ కామన్గా లీక్ అయితే ఉంటుంది చిన్న విషయం అని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడాన్ని యువత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది, తీవ్రంగా తప్పుపడుతుంది. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని వర్గాలు, ఏ వర్గాలు చూసినా కానీ, జర్నలిస్టులకు సంబంధించి కూడా జర్నలిస్టులకు ఇల్లు కట్టిస్తాము, పట్టాలు ఇస్తాము, భూములు కొనిస్తామని చెప్పారు. భూములు కొనుగోల్చి వాటిని ఇళ్ల స్థలాలుగా మార్చి మీకు ఇస్తామని చెప్పారు. అద్భుతమైన ఇల్లు కట్టుకోవచ్చు మీరు, అసలు ప్రపంచమే అబ్బురిపోయే విధంగా మేము ఇల్లు కట్టిస్తామని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినా ఇల్లు పట్టేది. ఆ వర్గంలో మీరు ఏ వర్గాన్ని తీసుకోండి, ఒక వర్గం అంటూ కాదు, ప్రతి వర్గం ఉంది. కౌలు రైతులకు పట్టించుకోవట్లేదు. కౌలు రైతులు ఆ రకంగా వాళ్ళు కౌలు రైతులు ఎట్లా గుర్తించాలి అంటారు. మళ్ళీ మన భద్రాచలమైన కౌలు రైతులు కూడా ఇస్తాను. అవి ఇంతవరకు ఇచ్చేది మన తెచ్చుకునే అవకాశం ఉంది. కానీ మీరు ఏ వర్గాన్ని తీసుకోండి, ఇటు రైతులు, ఇటు యువకులు, ఇటు పేద ప్రజలు, ఇటు జర్నలిస్టులు, మీరు ఏమని తీసుకోండి, ఉద్యోగస్తులకు జీవోల పేరుతో వేధిస్తుంది. కానీ వాళ్ళని సరైన వాళ్ళకి కావాల్సినట్టు ఏం కావాలి అని కూర్చుని చర్చించుకున్న దాఖలు లేవు. ఏమనంటే సంఘాలను రద్దు చేస్తాం, లేదంటే నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి వేధిస్తాం, నాయకులను ట్రాన్స్ఫర్ చేసి బదిలించి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తాం, లేకపోతే ఏదో తప్పుడు చూసి వాళ్ళ సస్పెన్షన్ గురి చేస్తాం అనే విధంగా ఉన్నాయి. అంటే మీరు ఉద్యోగాలు తీసుకోండి, కార్మికులు తీసుకోండి, కర్షకులు తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, మీరు సామాన్య ప్రజలు అన్ని వర్గాల ప్రభుత్వం వ్యతిరేకం. కాబట్టి వ్యతిరేకత అనేది ఖచ్చితంగా ఎన్నికల సమయంలో పనిచేస్తుంది. 25 సీట్ల 60 సీట్ల తర్వాత విషయం, కానీ ఖచ్చితంగా ఈ వ్యతిరేకత ప్రభుత్వం మీద పనిచేస్తుంది. మన గ్రేటర్ ఉపాధ్యాయ ఎన్నికల సందర్భంగా చూస్తే, ఉపాధ్యాయ ఎన్నికల సందర్భంగా ఉద్యోగస్తులు ఏ రకమైన తీర్పు ఇచ్చారు? సైలెంట్ ఓటింగ్ జరిగింది. ఏ రకమైన తీర్పు ఇచ్చారు అది మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. అంటే ఇదే తరహాలో రాబోయే కాలంలో పోలింగ్ జరిగితే ఇదే రకంగా తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రసాద్ గారు. ఓకే, కృష్ణమూర్తి గారు, ఒక ప్రధానమైనటువంటి అంశం ఉంది. అయోధ్య రెడ్డి గారు అబ్కి బార్ కిసాన్ సర్కార్ అని చెప్తున్నటువంటి ఈ బీఆర్ఎస్
పార్టీ ముఖ్యమంత్రి గారు ఎక్కడ పోయినా అప్కి బార్ కిసాన్ సర్కార్ అనేది ఒక నినాదం అయిపోయింది. రాబోయేటువంటి రోజుల్లో దేశానికి ప్రధానమంత్రి కేసీఆర్ అని చెప్పి కూడా దేశకి నేత కేసీఆర్ అని చెప్పేటువంటి నినాదాలు కూడా భారీగా మనకు వినబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో వినబడతా ఉన్నాయి. అట్నే కొంత మహారాష్ట్ర ప్రాంతంలో కూడా కొన్ని సమావేశాలలో ఈ మాటలు వినబడతాయి. కానీ అప్కి బార్ కిసాన్ సర్కార్ అని చెప్పి నినాదం ఇస్తున్నటువంటి ఈ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం పడుతున్నటువంటి తిప్పల్ని మనం స్పష్టంగా కళ్ళగట్టినట్టుగా చూస్తా ఉన్నాం. ఇలా 10% తరుగు తీస్తా ఉన్నారు. అంటే ఒక 100 కిలోల బ్యాగ్ తీసుకుంటే 90 కిలోలు మాత్రమే లెక్కలోకి వేసి 10 కిలోల్ని తీసేస్తున్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో కనబడతా ఉన్నది. ఇదేమని రైతులు అడిగితే మా మిల్లర్లే రైతుల మీద దాడిస్తున్న విచిత్రమైన పరిస్థితి. ఎక్కడైనా రైతులు పోయి కొద్ది ఆగ్రహంతో మిల్లు మీద దాడి చేసేటువంటి సందర్భాలు ఉంటాయి. కానీ మిల్లర్లే రైతుల మీద దాడి చేస్తున్నటువంటి రైతాంగం మీద దాడి చేసి కొడితే కొందరు ఆసుపత్రిలో చేరినటువంటి పరిస్థితి కూడా ఇలా మనకు కనబడతా ఉంది. ఎట్లా అయోధ్య రెడ్డి గారు, మరి కిసాన్ సర్కార్ ఏంటి జాతీయ స్థాయిలో, మరి రాష్ట్రంలో ఈ రైతాంగం పడుతున్నటువంటి దుస్థితికి కారణం ఏంటి? దీన్ని ఎట్లా చూడాలంట? ఒకటేదో నిజం ఏమైతామో అంటే, మొదటి నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఈవెన్ ప్రభుత్వాలు ఉన్న పార్టీలు మారినా ఇంకా రైతుల స్థితి మెరుగుపడాలి. అంటే ఒకప్పటితో పోలిస్తే రైతుల పరిస్థితి కొంత మెరుగైన మాట వాస్తవం. కానీ ఈ రోజు కూడా రైతులకు గిట్టుబాటు ధర లేదు. రైతులు పడుతున్న కష్టానికి వస్తున్న ఆదాయానికి ఎక్కడ పొందడం లేదు. అదే సమయంలో అన్ని బాగుండి పంట వేసినప్పటి నుంచి పంట పూర్తయి కల్లాలకు దాటి మిల్లు చేరుకునేదాకా, ఏ పంట అయినా సరే వినియోగదారుడికి లేదా మధ్య దళారికి చేరుకునేదాకా అన్ని బాగుండి చేరుకుంటే రైతుకు వచ్చే ఆదాయం కూడా ఆయన కష్టానికి సరిపడి వస్తలేదు. కానీ ఈ మధ్యలోనే పంటకు చీడపీడలు, తర్వాత ప్రకృతి వర్షాలు కానీ లేకపోతే ఎండలు కానీ, కరువు కావడం కానీ, అతివృష్టి కానీ అనావృష్టి కానీ, రకరకాల కారణాలతోటి జరిగే నష్టం ఇవన్నీ దాటి ఇవన్నిట్లో కూడా రైతుకు ఎక్కడ కూడా గ్యారెంటీ. నిజంగా రైతుకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు రైతును కాపాడుకోవాల్సిన అవసరం దేశ పౌరుల బాధ్యత కూడా, మొత్తం దేశం బాధ్యత కూడా. కానీ దానికి ఒక జాతీయ విధానం కావాలి. జాతీయ పార్టీగా జాతీయ స్థాయిలో అన్ని వర్గాల ఒపీనియన్ తీసుకుని మరింత పెరుగుదలకు ఏం చేయాలనే దాని మీద దానికి ఒక పాలసీ మ్యాటర్ చేయాల్సింది. ఏ ప్రభుత్వం మారినా ఆ రైతుల పట్ల, వ్యవసాయం పట్ల ఒక స్పష్టమైన విధానం, నిర్దిష్టమైన విధానం రాజ్యాంగంలో మనం పొందుపరిచినాం. ఈక్వాలిటీ, సెక్యులరిజం, రిపబ్లిక్, ఇట్లా అగ్రికల్చర్ విషయాన్ని కూడా ప్రియాంబుల్లో పొందుపరిచి ప్రభుత్వాలు ఏం మారినా రైతులకు, వ్యవసాయానికి సంబంధించిన విధానం మారకుండా కఠినంగా చట్టం చేయవలసిన అవసరం అయితే ఒకటి ఉంది. కానీ చంద్రశేఖర్ బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ చెప్పే మాటలను కానీ అవి చూస్తే ముఖ్యమంత్రి తెలంగాణలో ఏం చేస్తున్నాం అనేది పరిశీలించాలన్న ఫస్ట్. ఆయన మాట్లాడితే అప్కి బార్ సర్కార్ ఇప్పుడు ముఖ్యమంత్రి, ఆయన ప్రధానమంత్రి కావాలనే కోరిక ఉంటే అది పెద్ద తప్పేం కాదు. నిజంగా ఆయనకు సమర్థత ఉంటే, ఆయనకు అర్హత ఉంటే, ప్రజలు ఆదరిస్తే నిజమే, దాన్ని చేయడం పెద్ద అన్యాయం ఏం కాదు. ఆయన కోరిక కూడా సహజం కూడా ఏం కాదు. కానీ తెలంగాణలో ఏం చేసిండో చూడాలి కదా. 9 ఏళ్ల కాలంలో కేవలం ఒక రైతు బంధు వేసి ఎన్నిటిని కట్ చేసినో చెప్తాను. ఒక రైతుడగా విత్తనాలకు రాయితీ ఇచ్చేది, విత్తనాల నాసి రకం కానీ లేకపోతే కల్తీ విత్తనాలు కానీ వస్తే కఠినమైన చట్టాలు ఉండేది. కానీ విత్తన కంపెనీలన్నీ ఆయన దగ్గర చుట్టాలే. దానివల్ల ఆ ఏ విత్తనాలు వచ్చినా వాటికి సెక్యూరిటీ లేకుండా పోయింది. గ్రామ స్థాయిలో ఇంతకుముందు వ్యవసాయ శాఖ పని ఉండేది, ఇవాళ వ్యవసాయ శాఖకు పనే లేకుండా పోయిందన్న. కల్తీ విత్తనాల నియంత్రణ లేదు, నాసి రకం విత్తనాలు వస్తే పట్టించుకునేటోడు లేడు, వాటికి రాయితీలు, సబ్సిడీలు లేవు. అనే క్రిమి సంహారక మందులు ఉన్నాయి, అవి మనిషి తాగితే కూడా వచ్చే పరిస్థితి లేదన్న, అంత దారుణమైన కల్తీ ఉంది. దాని తర్వాత ఎరువుల మీద సబ్సిడీ ఉండేది, ఇప్పుడు లేదు. క్రిమి సంహారక ముందు పొటాషులు ఇట్లా కొంచెం భూమికి బలాన్ని ఇచ్చే కొన్ని ఔషధాలు లేదా రసాయనాలు కొన్ని ఇచ్చేది ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఉన్నా. ఇప్పుడు అవి మొత్తం ఆపేసిండ్రు. ఆ తర్వాత వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ ఇచ్చేది, ఇప్పుడు అవి లేవు. వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న కోళ్లకు లేదా పాడి పరిశ్రమకు కొంత సబ్సిడీల మీద రుణాలు ఇచ్చేది, అవి లేవు. ఆఖరకు టార్ఫాలిన్లు ఇచ్చేదన్నా, వ్యవసాయ కింద ఒడ్లో లేదా పంటను కింద పరచుకోవడానికి, మీద కప్పుకోవడానికి టార్ఫాలిన్ కవరు ప్రభుత్వమే సప్లై చేసేది తక్కువ. ఇప్పుడు అవి
దాదాపు ఒక ఎకరానికి ఒక రైతుకు దాదాపు 15 నుంచి 16,000 రూపాయల సబ్సిడీ ఇంతకు ముందు వస్తే ఇప్పుడు కేవలం ఎకరానికి 10,000 ఇచ్చి ఏడాదికి ఇచ్చి పెట్టున్నాను. ఇప్పుడు పంటకు 14,000 15,000 వచ్చే గవర్నమెంట్ సపోర్టుని వాళ్ళ కేవలం 5,000 తగ్గించిండు పంటకి. ఇవన్నీ తప్పించిపోయిండు. ఈ రోజు కూడా ప్రతి ఏటా వడగండ్ల వానకు వందలాది మంది రైతులు వేలాది మంది రైతులు పంట నష్టపోతున్నారు. ఒక రైతుకు ₹1 ఇన్సూరెన్స్ ఇచ్చిన పాపన పోలే. ఈ రోజు కల్లాలకు ఇప్పుడు వరి గురించి మనం ఇలా వరి కాబట్టి మాట్లాడుతున్నాము. మిగతా ఏ పంటలకు కూడా ఎక్కడ ఎక్కినట్టు లేదు, మద్దతు ధర లేదు, కొనేటోడు దిక్కు లేడన్నా. మొన్న చూసినాం కందుల ధర కొనుమని, కందులు కొనుమని కొంటే చాలు ధర పాడైపోను అనుకొని జనగాంలో రైతుల కాళ్ళ మీద పడ్డ చూసినాం. రైతులు పోయి కలెక్టర్ కాళ్ళ మీద పడ్డ చూసినాం. అట్లనే ఇవాళ వడ్లన్నా నువ్వు ఏ ఊరికో ఏ రోడ్డు మీదకో రోడ్డు మీద కుప్పలు, ఏ కల్లాల దగ్గర పెద్ద పెద్ద కుప్పలు వడ్ల కుప్పలు అవి కొనేటోడు లేడు, పట్టి చూసేటోడు లేడు. వర్షాలు వస్తే రైతులు గుడ్డు కుప్పల మీద గుడ్డలాగి తప్పుతున్నాడు. పట్టించుకున్న పాపాన పోలేదు. ఐకేపీ సెంటర్లలో ధాన్యం తీసుకొని పోయి 15 రోజుల నుంచి పడిగాపులు కాస్తాం. ఇందాక మీరు మంచి అంశం వచ్చారు. టార్పాలిన్లు ఉచితంగా అందజేయాలి. తర్వాత గోనె సంచులు ఉచితంగా అందజేయాలి. హమాలి ఉచితంగా ఐకేపీ సెంటర్ వల్ల హమాలి ఇవ్వాలి. కానీ రైతాంగం దగ్గర టార్పాలిన్ ఇవ్వట్లేదు, గోనె సంచులు హమాలి కూడా రైతాంగం దగ్గర నుంచి వసూలు చేసినటువంటి పరిస్థితి ఒకటి ఉంది. తర్వాత ఎప్పుడైతే కాంటా అవుతుందో కాంటా అయిన తర్వాత రైతుకు సంబంధం ఉంటుంది. కాంటా పెట్టి ఎప్పుడైతే ఐకేపీ సెంటర్ తీసి మొత్తం ఐకేపీ సెంటర్ బాధ్యత ఉండాలి. కానీ మిల్లుకు పోయిన తర్వాత మిల్లులో కాంటా పెట్టి తీసుకునేటువంటి సందర్భంలో కూడా రైతాంగం నుంచే పూర్తి బాధ్యత పెట్టా ఉన్నారు. మిల్లులో ధాన్యం గడిచిపోతే కూడా రైతాంగం యొక్క నష్టంలోనే దాన్ని ఉన్నారు. దీన్ని ఎట్లా చూడాలి అయోధ్య రెడ్డి గారు? అందుకే చెప్తున్నామన్నా, తెలంగాణలోనే రైతులు పంటల మీద వడ్ల కుప్పల మీద పడి రైతులు గుండాగి చేస్తుంటే పడుచుకునే పరిస్థితి లేదు. అదే సమయంలో రైతులను ఇప్పుడు మనము నేను ఇంతదే ఒక మాట చెప్పినా, ఏదన్నా ఉప ఎన్నిక వస్తే టిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు లేదంటే కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా స్థాయి నాయకులు రాక్షసులు లెక్క పడి పోలింగ్ బూత్ల మీద పడి ఓట్ల గురించి డబ్బులు వంచుతారు, మద్యం వంచుతారు, ప్రలోభాలు పెడుతున్నారు. ఇవాళ ఏ రోగం వచ్చి తెచ్చిరన్న టిఆర్ఎస్ నాయకులు ఒక్క దిక్కు దివానంలో కలంకాడు ఎందుకు కనపడలేడన్నా? ఈయన తెలంగాణలో ఈ పరిస్థితి ఉంటే దేశంలో ఏం చేస్తాడు? మేము ఒప్పుకుంటున్నాం, దేశంలో ఖచ్చితంగా రైతు సర్కార్ రావాల్సిందే. కానీ తెలంగాణలో ఆయన చేసిన పని ఏంది అంటున్నాం. ఇవాళ ఒడ్ల కుప్పల మీద రైతులు గుండెలాగిస్తుంటే ఈ టిఆర్ఎస్ నాయకులు ఎందుకు కనపడకుండా పోతున్నారు? ఇవాళ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఏమవుతుందో తాగి పన్నాడు. ఇలా కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ లో యువతూ ఉన్నాడు. కానీ రైతుల కళ్ళాల కాడ ఎందుకు కనపడలేరు అని అడుగుతున్నాం మేము. వీటి గురించి అంటే నువ్వు దేశానికి నాయకత్వం వహిస్తావు, రైతు సర్కార్ ఇస్తావు, వెల్ అండ్ గుడ్. కానీ తెలంగాణలో ఏం చేస్తున్నావు అనేది క్వశ్చన్ కదా. నువ్వు ముఖ్యమంత్రిగా 9 ఏళ్ళ నుండి నువ్వు రైతు గిట్టుబాటు ధర ఎక్కడ తెచ్చినావు? నువ్వు విత్తనాల నుంచి వాళ్ళ పంట చేతికి వచ్చేదాకా నువ్వు రైతుకు చేస్తున్న సహాయం ఏంటి? రైతుకు ఇస్తున్న సౌకర్యాలు ఏంటి? లేదు రైతు ఇబ్బంది పడకుండా నువ్వు చేసిన పని ఏందో చెప్పి ఇగో నేను తెలంగాణలో ఈ మోడల్ అమలు చేసిన, దేశంలో ఈ మోడల్ అమలు చేసుకోవాలి. తెలంగాణలోనే ఇవాళ కరెంటు షాకులతో రైతులు ఎక్కడికక్కడ నీ విషయం తెలుసా? మొన్న విద్యుత్ శాఖ లెక్కలు నేను ఈఆర్సీలో పిటిషన్ వేస్తే ఎంతమంది చచ్చారంటే ఇంతకు ముందు యావరేజ్ గా 600 నుంచి 650 మధ్యన కరెంటు షాకులతో చచ్చేదన్న. మొన్నటి ఏడాది 937 మంది కరెంటు షాక్ తోని రైతులు చచ్చిపోయారన్న. అంటే 350 మంది గతంలో కంటే ఎక్కువ చచ్చిపోయింది. వాళ్ళకి ఇంతవరకు రూపాయి పరిహారం ఇవ్వలేదు ప్రసాద్ అన్న. మేము అడుగుతున్నాం 100% రైతుకు ఇంకా న్యాయం జరగాల్సిందే, రైతు రాజ్యం రావాల్సిందే. కానీ దానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖర్ ఉన్న సమర్థత ఎంత ప్రూవ్డ్ కదా. తెలంగాణ అనేది 9 ఏళ్లలో ఆయన చేసిన పనులన్నీ మన కళ్ళకి కనపడుతున్నాయి. వీటిని గురించి మనం చర్చించకుండా దేశ స్థాయిలో ఆయన బీఆర్ఎస్ పెట్టిండా, ఇంకోటి పెట్టిండా, ఐఆర్ఎస్ పెట్టిండా, విఆర్ఎస్ తీసుకుంటాడా అనేది మనం మాట్లాడతలేం. ఆయన ఎట్లా వాడు దావని నేను రైతు బిడ్డగా నేను అడుగుతున్నా. రైతుకు ఆయన తెలంగాణలో చేసింది ఎందుకు దేశ ప్రజలకు ఇచ్చే ఫార్ములా ఇది. అందుకే నేను మాట చెప్తానా, గతంలో తెలంగాణ ఉద్యమంలో దళితులకు చెప్పిన మాటనే ఇవాళ చెప్తున్నాడు. తెలంగాణ ఉద్యమంలో మైనారిటీ రిజర్వేషన్లు, గిరిజన రిజర్వేషన్లు, వృద్ధుల హక్కుల గురించి, లేకపోతే జర్నలిస్టుల హక్కుల గురించి, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి ఇట్లా ఏ మాయ మాటలు చెప్పిండో ఇవాళ రైతులను ముందర పెట్టి ఏదో మోసం చేయాలనే ప్రయత్నాన్ని చేస్తున్నాడు అనేది మేము మొదటి నుంచి చెప్పినాం. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చినప్పుడే చెప్పినాం. తెలంగాణ ప్రజలకు అర్థమైంది, జాతీయ స్థాయిలో ప్రజలు చాలా స్పష్టంగా అన్ని పార్టీల నాయకులకు అర్థమైంది. కేసీఆర్ అనే నాయకుడు ఒక బైరూపుల దేశానికి పునాది వేసుకుంటుండు అని అర్థమైన తర్వాతనే ఆయన రూపం ఇంతకుముందు చెప్పేదన్నా, నక్క నీలి రంగు నక్క పట్టిన గతి కేసీఆర్ కు పడుతున్నది.
25 స్థానాల నుంచి తెలంగాణలో కేసీఆర్ కానీ అలా పార్టీకి కానీ వచ్చే పరిస్థితులు లేవు ఉండవు. ఈ పరిస్థితిని అర్థమైన తర్వాతనే ఇవాళ కొత్త కొత్త మాటలు కొత్త కొత్త రూపాలు పెట్టుకుంటున్నాడు. ఇవాళ జరగలేదు కూడా గిదే అని మేము చెప్పదలుచుకున్నాం అన్న. ఒకటే కృష్ణమూర్తి గారు, అయోధ్య రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పినారు, రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకోకపోతే, రాష్ట్రంలో గతంలో రైతులకు యువకులకు ఇచ్చినటువంటి అనేక హామీలను నెరవేర్చకుండా అదే అంశాలను జాతీయ స్థాయిలో కూడా చెప్తా ఉన్నారు అనేది స్పష్టమైనటువంటి అంశం అయోధ్య రెడ్డి గారు తీసుకొచ్చినారు. మరి మీరు అసలు నిజంగానే తెలంగాణలో రైతాంగానికి ఇంత దుస్థితి ఉంది, మిల్లర్లు రైతులపైన దాడి చేయడం, ఇది ఎట్లా చూడాలి, దీన్ని ఏ రకంగా చూడాలా, ఈ దుస్థితి మారాలంటే ఏం చేయాలి? రైతులకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది. కేంద్ర ప్రభుత్వము కొంతవరకు ఎంఎస్పి ప్రకటించినప్పటికీ స్థానిక పరిస్థితులు, స్థానిక ఖర్చులు, స్థానిక వ్యయం అంటే రైతుకు అయ్యే ఎకరం సాగుకు రైతుకు ఎంత అవుతుంది అన్న విషయాన్ని బేరీజు వేసుకున్నటువంటి స్థానిక ప్రభుత్వాలు కేంద్రం ఇచ్చేటువంటి ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు బోనస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రకమైన బోనస్ ఇచ్చారు. వర్షాలు వచ్చి ధాన్యం తడిసిపోయి మిల్లులకు వెళ్ళిన తర్వాత నూక వస్తుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వము అదనంగా 500-1000 రూపాయలు క్వింటాలకు అంటే నూక భారాన్ని నష్టాన్ని భర్తీ చేసేందుకు మిల్లులకు చెల్లించి రైతును ఆదుకున్నారు. ఈ రకమైన కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైతు బీమా పథకాన్ని ఖచ్చితంగా అమలు చేస్తే ఇట్లా అంటే ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టపోయినప్పుడు వాళ్ళకు ఆటోమేటిక్ గా ఆ సంస్థలు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిగా వహించి ఇన్సూరెన్స్ సంస్థలతోటి మాట్లాడి వాళ్ళకు కావాల్సినటువంటి నివేదికలను కానీ వాళ్ళకి కావాల్సినటువంటి పేపర్లను సమర్పిస్తే ఇన్సూరెన్స్ సంస్థలు రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు వీలుంటుంది. ఈ 2 విషయాలు రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు. ఫస్ట్ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే భూసార పరీక్షలను చేయించాలి. గడిచిన 10 సంవత్సరాలుగా యంత్రాలే లేవు, యంత్రాలే మాయమైపోయిన భూసార అంటే మండల స్థాయిలో వ్యవసాయ అధికారి దగ్గర ఉన్న భూసార పరీక్ష కిట్లను ఉంచట్లేదు ప్రభుత్వం, అందుబాటులో లేవు అని చెప్పేసి ఇటీవల. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది కృష్ణమూర్తి గారు. ప్రధానంగా రైతాంగం ఏం చెప్తా ఉన్నారంటే, అయోధ్య రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు, రైతాంగం అంటే ఉత్పత్తి అంటే పండించడం కంటే అమ్ముకోవడమే కష్టంగా ఉందని చెప్పి రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి ఒకటి ఉంది. తర్వాత ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన విపరీతమైనటువంటి పంట ఉత్పత్తి పెరిగింది. మొన్న ఒక మంత్రి అయితే చెప్తా ఉన్నాడు, కాళేశ్వరం కట్టినటువంటి అప్పుడు కూడా తీరిపోయిందంట ఈ పంటతో. అయోధ్య రెడ్డి గారు ఓ రైతు చేసినటువంటి వ్యాఖ్య ఏంటంటే పండించడం కంటే అమ్ముకోవడమే కష్టంగా ఉందనేటువంటి ఒక మాట రైతు చేసినటువంటి వ్యాఖ్య. రెండోది ఏంటంటే కాళేశ్వరం కట్టడం వల్లనే ఇంత ఉత్పత్తి వచ్చింది, కాళేశ్వరం అప్పుడు తీరిపోయిందని చెప్పి ఓ మంత్రి అన్న. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుని 2 రిజర్వాయర్లు కట్టిండు, 15 మోటార్లు పెట్టిండు అన్న. అదనంగా 1 ఎకరానికైనా డిస్ట్రిబ్యూటరీ కాలువ అంటే పంపిణీ అవి ఉంటాయి కదన్న. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మెయిన్ రిజర్వాయర్ నుంచి మెయిన్ కాలువ నుంచి రైతు పొలాలకు డిస్ట్రిబ్యూటరీ కాలువలు ఉండాలన్న. ఏ 1 ఎకరానికి ఈవెన్ సిద్దిపేటకు పోదాము మనం మొదటి నుంచి. ఇప్పుడు మన కాళేశ్వరం నుంచి అటువైపు రావాలంటే ముఖ్యమంత్రి సొంత జిల్లా సిద్దిపేట నియోజకవర్గంలో ఏ 1 ఊర్లో ఏ 1 ఎకరానికైనా పంపిణీ ద్వారా కాలువకు అంటే పంపిణీ కాలువల ద్వారా 1 ఎకరానికి నీళ్లు ఇచ్చిందా పోదాం ప్రసాద్ అన్న. మన అమ్మ న్యూస్ తీసుకొని చూద్దాం, వాస్తవం ఏందో తెలుస్తుంది. అటు నుంచి గజ్వేల్ చూద్దామన్న, గజ్వేల్లో కొండపోచమ్మ రిజర్వాయర్ కట్టింది. కొండపోచమ్మ రిజర్వాయర్ సాగర్ నుంచి కాలువలు దవ్వి పైసలు తీసుకొని కాంట్రాక్టర్ కమిషన్లు దండవడం తప్ప 1 ఎకరానికైనా ఎక్కడైనా పంపిణీ కాలువ ద్వారా నీళ్ళు ఇచ్చిందా చూద్దామన్న. మాట్లాడిపోదాం. అది అమ్మ క్రూ నేను మనం దాన్ని అదేసుకొని అందరం కలిసి పోదాం. ఇంకా మిగతా న్యూస్ ఛానల్ ప్రతినిధులు, పత్రికల ప్రతినిధులు వస్తే కూడా తీసుకొని పోదాం, చూద్దాం. 1 ఎకరానికి ఇచ్చినా నిజంగానే వాళ్ళు చెప్పింది నమ్ముదాం, లేకుంటే ఏం చేద్దాం వాళ్ళు చెప్పాలన్నా. ఒకటి అంటే ఇప్పటిదాకా కాళేశ్వరం నుంచి ఎత్తిపోయడానికి 10 కోట్ల రూపాయలు ఉన్న మోటార్ 180 కోట్ల రూపాయలకు మన ఇదే జీవీకే నుంచి కొనుక్కున్నా. అంటే 10 కోట్ల రూపాయలకు మన గూగుల్లో కొట్టి చూస్తే ఆ మోటార్ 10 కోట్ల చిల్లరకు వస్తుందన్న. దాన్ని ప్రభుత్వం 180 కోట్లకు బిల్లు పెట్టింది. అవి దాదాపు 18-20 మోటార్లు పెట్టుకున్నారన్న. దాంతో పాటు ఈ రిజర్వాయర్ ద్వారా ఒక్కొక్క రిజర్వాయర్ లో 5-6 ఊర్లను ముంచి
రిజర్వాయర్లు కట్టుకోవడం ద్వారా రిజర్వాయర్లు కట్టినందుకు కాంట్రాక్టర్లకు పైసలు వచ్చినాయి, ప్రభుత్వం మాకు రిజర్వాయర్లు కట్టించినందుకు కమిషన్లు వచ్చినాయి. కానీ దానివల్ల ఊర్లు మునిగిపోయినాయి. వాళ్ళు ఇవాళ దిక్కులేని పక్షులు లెక్క, ఊరికో దిక్కులేని పిట్టలు లెక్క ఎక్కడెక్కడో తలదాచుకునే పరిస్థితి చూస్తున్నాం మనం. ఇప్పటిదాకా ఒక్క ఎకరం దిక్కు కూడా పంపిణీ కాలువల ద్వారా నీళ్లు ఇవ్వలేదన్న. అట్లాంటప్పుడు కాళేశ్వరం ద్వారా పంటలు నీళ్లే రానప్పుడు కాళేశ్వరం ద్వారా పైసలు అప్పులు తీరుతాయనే కాళేశ్వరానికి. దీంతో పాటు ఏటా 50 కోట్ల రూపాయల కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుంది అన్న వాళ్ళు. కానీ 50 కోట్ల రూపాయల పంట వచ్చిందా కాళేశ్వరం ద్వారా చూసుకోవాలన్న ఒకటి. ఎట్లా అప్పేది తెరుతుందన్న? ఇంతవరకు ఒక ఇన్స్టాల్మెంట్ లేదు. ఇన్స్టాల్మెంట్లే ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంకేడ తెరుతాయన్న అప్పులు. తర్వాత ఇవాళ 6 నెలలు పంటలు పండిస్తే ఇత్తనాలు చల్లి నాట్లేసి ఎరువులు చల్లి కలుపు తీసి పంట చేతికొచ్చి కోసి కళ్ళ వేస్తే ఇదంతా కూడా రైతు సొంత స్వశక్తి మీద ఆధారపడ్డ పని. రైతులు ఎక్కడో దగ్గర కాలు గడు పట్టుకుంటే పని అవుతుందన్న. నిజంగా కూడా అమ్ముకోవడానికి తీసుకొచ్చి కళ్ళంలో పోస్తే మిల్లర్ల దయ మీదనో ప్రభుత్వం దయ మీదనో 15 రోజులు 20 రోజులు నెల రోజుల పాటు కళ్ళాల్లో పడిగాపులు గాయాల్సిన పరిస్థితి ఉంది. ఇది రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి కేసీఆర్ కుసిపెట్టు. ఇవాళ కేసీఆర్ నిజంగానే కేటీఆర్ కష్టపడాలనుకుంటే సిరిసిల్లలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో అయినా రైతులు ఇబ్బంది పడకుండా చూస్తే నిజంగా కేటీఆర్ కష్టపడ్డట్టే అన్న. కానీ ఇవాళ వాళ్ళ పడ్డ కష్టమేంది అంటే జన్వాడ ఫామ్ హౌస్ లో తాగి సినిమా హీరోలతో తందనాలు ఆడితే కష్టపడుతుంది, అదే కష్టం అనుకుంటే ఇంకా కేసీఆర్ దాన్ని చెప్పాలి, తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. ఫామ్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిన కొత్తలను అనుమతి ఇవ్వకుండా 7 మేడల అవతల ఉన్న కేసీఆర్ కష్టపడుతున్నాడు అంటే తెలంగాణ ప్రజలకు అర్థమవుతుందన్న. అదే నిజంగా కష్టపడితే ఇవాళ రైతుల పరిస్థితి ఎందుకుంటదన్న? రైతులకి కృష్ణమూర్తి గారు, అయోధ్య రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు కేసీఆర్ కష్టపడుతుంది ఏం లేదు. ఒకవైపు జన్వాడ ఫామ్ హౌస్, ఒకవైపు ఎర్రవల్లి ఫామ్ హౌస్. సరే, అది రాజకీయంగా అయోధ్య రెడ్డి గారు ఏమైనా ఆరోపణలు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, దాని హక్కు ఉంది. కానీ వాస్తవ పరిస్థితులలో చూస్తే రైతు చెప్పినటువంటి మాట ఉత్పత్తి అంటే పండించడం కంటే అమ్ముకోవడం కష్టంగా ఉంది. ఎక్కడైనా ఉంటుందో పండించడానికి అమ్ముకోవడం ఇంత ఇబ్బంది పడడానికి కారణం ఏంటి రైతు? రాష్ట్ర ప్రభుత్వము పంట ఉత్పత్తిని అంచనా వేయకపోవడం ఫస్ట్. ఒక ఎకరాకు అంటే ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని ఆ గ్రామంలో రైతులు ఎంత సాగు చేశారు, ఎన్ని ఎకరాలు సాగు చేశారు, సాగు చేసిన దాంట్లో ఏ పంటలు వేశారు, ఆ పంటల ఉత్పత్తి ఏ మేరకు రాబోతుంది అన్న విషయాన్ని వ్యవసాయ శాఖ అంచనా వేసి అందుకు సంబంధించినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ఇవన్నీ పొరపాటు జరగవు, ఇవన్నీ ఇబ్బందులు ఉండవు. వ్యవసాయ శాఖను నిర్వీర్యం చేసింది ప్రభుత్వం. వ్యవసాయ శాఖ పని లేకుండా చేయడంతో వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. మేము చేయాల్సిన రైతుల కోసం, వ్యవసాయ శాఖ ఉన్నది రైతాంగం కోసం అనే విషయాన్ని వాళ్ళు కూడా విస్మరించారు. దాంతో ఆల్ ఆఫ్ సడన్ గా ఒకసారి పంట చేతికి వచ్చే టైంకు అందరూ ఒకసారి తీసుకొచ్చే వరకు, కళ్ళలో తీసుకొచ్చే వరకు, మార్కెట్లో తీసుకొచ్చే వరకు దానికి సంబంధించినటువంటి వసతులు లేక ఇవన్నీ ఇబ్బందులు అవుతున్నాయి. దీనికి తోడుగా రైతుల దురదృష్టం కొద్దీ ప్రకృతి కూడా వాళ్ళ మీద పగబట్టినట్టుగా విలేతాళం చేయడం ఇబ్బంది. అయితే ప్రధాన అర్థమైంది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం రైతాంగాన్ని పట్టించుకోవడం లేదు. అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అనేటువంటి ఒక నినాదం తప్ప రాష్ట్ర ప్రభుత్వంలో రైతాంగాన్ని సహకరించే, రైతాంగానికి మేలు చేసేటువంటి ఏ పని చేయట్లేదు అనేది స్పష్టంగా మన చర్చ ద్వారా తేటతెల్లమైంది. ఇది ఈ రోజు ఎదిరించే కార్యక్రమం. మళ్ళీ రేపటి ఎదిరించే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అయోధ్య రెడ్డి గారికి, కృష్ణమూర్తి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.